బలం లేకపోయినా అడ్డదారిలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేస్తోంది. లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు కూటమి నేతలు. కాంట్రాక్టులు, పదవులు అంటూ ప్రలోభాలకు పాల్పడుతున్నారు. మాట వినని కార్పొరేటర్లకు వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. జీవీఎంసీలో అసలు ఏం జరుగుతోంది? మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. నాయుడు, చెప్పండి. చూస్తున్నాం సంఖ్యాబలం లేదు, అయినా కూడా ఏదో రకంగా మేయర్ని దించేయాలి అనుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రజల అభిప్రాయానికి కనీసం విలువివ్వని పరిస్థితులు చూస్తున్నాం. ఎలా ఎదుర్కోబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిణామాన్ని? బిందు, ప్రజాస్వామ్యాన్ని మరోసారి కూను చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తగిన బలం లేకపోయినప్పటికీ కూడా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులానికి చెందిన మహిళను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ మేయర్గా ఎంపిక చేశారు. మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేయాలన్న ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా జీవీఎంసీలోని కూటమి ప్రభుత్వానికి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేంత బలం కూడా లేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీని విశాఖ ప్రజలు ఇచ్చారు. మొత్తం 98 స్థానాలకు గాను 58 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 30 వార్డులు, జనసేన పార్టీకి 3, ఇండిపెండెంట్లు 4, సిపిఐ, సిపిఎం, బీజేపీకి ఒక్కొక్క స్థానం ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ ప్రకారము ఇక్కడ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 2/3 మెజారిటీ అవసరం. దానికి 64 కార్పొరేటర్ల మద్దతు కూడా అవసరం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించి 35 వరకు మాత్రమే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మరొక 30 మంది కార్పొరేటర్ల అవసరం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం బలం లేకపోయినప్పటికీ కూడా ఆ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇప్పటికే కలెక్టర్కు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కూటమి ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ను కొనుగోలు చేస్తుంది. అలాగే పనులు, కాంట్రాక్టర్లు కూడా ఇస్తామని ఆశ చూపెడుతుంది. ఎవరైనా మాట వినకపోతే వారిని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీన్ని తాము ఖచ్చితంగా కూడా అడ్డుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.